Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about circles. Okay na? Circles lo two types of questions నేర్చుకున్నాం మనము. 4 points ఇచ్చినప్పుడు find the C value related concyclic method నేర్చుకున్నాం. సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే 2 points ఇచ్చి passing through line సెంటర్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. థర్డ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2 points ఇచ్చేసి సెంటర్ లైస్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ అండ్ ఇంకొక క్వశ్చన్ ఏముంటుంది అంటే వై యాక్సిస్. ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంటే. ఓకేనా, బిఫోర్ వీడియోస్లో ఎలా చెప్పానంటే 2 points ఇచ్చి పాసింగ్ త్రూ లైన్ అని ఇచ్చాడు. ఆ మెథడ్స్లో 2 questions. ఓకేనా, ఇందులో 2 questions, 4 questions, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్కి. ఓకేనా, ఇంకా కాన్సైక్లిక్ మెథడ్ అంటే ఏంటంటే 3 points ఇచ్చినా 4 points ఇచ్చినా సేమ్ మెథడ్. ఓకేనా, ఈ 3 types ఆఫ్ మెథడ్స్. ఇంకొక మెథడ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, డైరెక్ట్, కామన్, టాంజెంట్స్. ఓకేనా, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చదువుదాం. మనం క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూస్ సెంటర్ లైస్ ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ వచ్చేసి -2, 3 అండ్ 4, 5. సేమ్ యాజ్ యూజువల్ బిఫోర్ వీడియోస్లో ఎలా చేసామో సేమ్ యాజ్ యూజ్. బట్ ఇక్కడ ఈక్వేషన్కి బదులు మనకి ఏమి ఇచ్చాడమ్మా అంటే ఎక్స్ యాక్సిస్. ఓకేనా, సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ గుండా పాస్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ మనం ఏం నోట్ చేసుకోవాలంటే సర్కిల్ ఈక్వేషన్ నోట్ చేసుకోవాలి. ఓకేనా, లెట్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటమ్మా అంటే x² + y² + 2gx + 2fy + c = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా, ఈక్వేషన్ 1 అనేది ఏంటమ్మా అంటే సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా, సర్కిల్ ఈక్వేషన్లో ఈ 2 points పాస్ అవుతున్నాయి అన్నమాట. సర్కిల్ ఈక్వేషన్ అనేది ఈ 2 points గుండా పాస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి సెకండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఎక్స్ యాక్సిస్ గుండా పాస్ అవుతుంది కాబట్టి దాని వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ 1 అనేది ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది, ఫస్ట్ పాయింట్, దాని వాల్యూ సింప్లిఫై చేద్దాం. గివెన్ పాయింట్స్ కూడా నోట్ చేసుకోవాలి కదా నాన్న. ఇచ్చిన పాయింట్స్ ఏంటమ్మా గివెన్ పాయింట్స్ ఏంటన్నా ఫస్ట్ పాయింట్ ఈస్ -2, 3 అండ్ 4, 5, 2 points. ఓకేనా, ఈక్వేషన్ 1 అనేది ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది, ఈక్వేషన్ 1 ఈస్ passes through ఏంటన్నా -2, 3. ఓకేనా, -2, 3 గుండా సర్కిల్ ఈక్వేషన్ పాస్ అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూలో ఏం రీప్లేస్ చేస్తాం నాన్న -2, y ప్లేస్లో 3 అనేది రీప్లేస్ చేయాలి. ఈ పాయింట్స్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి x² మీన్స్ -2 whole square, y² మీన్స్ +3². నెక్స్ట్ 2g into x value is -2 plus y value is 3, 2f into 3 plus c is equals to 0. ఓకేనా, -2 whole square means ఏంటమ్మా -2 into -2 is minus into minus is plus, 2 into 2 is 4, -2 into -2 is 4 అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ 3² means 3 into 3 is 9. నెక్స్ట్ వన్ 2g into -2 is -2 into 2 is -4, -4 into g is -4g. నెక్స్ట్ వన్ వచ్చేసి 2f into 3 is 2 3s are 6, f ఉంది కాబట్టి 6f. నెక్స్ట్ వన్ ప్లస్ c is equals to 0. ఈ కాన్స్టెంట్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 9 + 4 is 13. ఓకేనా, 13 - 4g plus 6f plus c is equals to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి థర్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సేమ్ యాజ్ యూజువల్ ఈక్వేషన్ 1 passes through ఏంటమ్మా పాయింట్ వచ్చేసి 4, 5. ఓకేనా, 4, 5 అంటే ఎక్స్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో 5 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వాల్యూస్ ఎలా చేంజ్ అయినాయో మనం సింప్లిఫై చేద్దాం. ఓకేనా, x² మీన్స్ ఏంటమ్మా 4² plus y² మీన్స్ 5² plus 2g into x value is 4 plus 2f into y value is 5 plus c is equals to 0. ఓకేనా, 4² means 4 into 4 is 16. ఓకేనా, నెక్స్ట్ 5² మీన్స్ 5 into 5 is 25.
ప్లస్ 2 4s are 8g. నెక్స్ట్ వన్ 2 5s are 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ కాన్స్టెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేద్దాం. 25 ప్లస్ 16, 20 ప్లస్ 10 ఈజ్ 30, ఇలా 6 ప్లస్ 5 ఈజ్ 11, అంటే ఏంటి నాన్న మనకి 41. ఓకేనా, 41 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా, ఈ 3 ఈక్వేషన్స్ మనం 2 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ కండిషన్ కూడా ఇచ్చాడు మనకు క్వశ్చన్లో. ఏమన్నాడు, సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సెంటర్ అనేది ఏంటి మనకి సర్కిల్లో -g, -f. ఓకేనా నాన్న, ఇక్కడ ఏమన్నాడు, సెంటర్ -g, -f లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ వాల్యూ ఉంటుంది ఇక్కడ. ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఏంటమ్మా ఇక్కడ మనకి సర్కిల్లో 2gx కదా, అంటే x యొక్క కోఫిషియంట్ ఈజ్ g అన్నమాట. y యొక్క కోఫిషియంట్ ఈజ్ f, అంటే వాడు x యాక్సిస్ గుండా పాస్ అవుతుందని మెన్షన్ చేశాడు కాబట్టి y కోఆర్డినేట్ ఏమవుతుంది ఆటోమేటిక్గా, y కోఆర్డినేట్ 0, అంటే దట్ మీన్స్ y యొక్క కోఫిషియంట్ ఏంటన్నా ఇక్కడ, y యొక్క కోఫిషియంట్ ఈజ్ f, అంటే f ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నమాట. ఓకేనా, అంటే ఎలా కన్వర్ట్ చేస్తాం మనం f వాల్యూ, అంటే -f ఈజ్ ఈక్వల్స్ టు 0. -f ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏమవుతుంది నాన్న, దాని ఇంప్లైస్ f ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్. ఏదైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, కానీ ఈక్వేషన్ కాదు నాన్న కదా, మనకి ఈక్వేషన్ కాదు కాబట్టి ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడే ఫైండ్ అవుట్ చేయకుండా ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి రాసినా నో ప్రాబ్లం. ఓకేనా, ఎఫ్ వాల్యూ మనకి ఈక్వేషన్ అన్నది కన్సిడర్ చేసుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. ఎందుకంటే సెంటర్ గుండా పాస్ అవుతుంది. ఓకేనా, సెంటర్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఎఫ్ వాల్యూ అనేది ఏమొచ్చిందా, ఒకవేళ y అనే యాక్సెస్ అంటే అప్పుడు g వాల్యూ 0 అవుతుంది. y యొక్క కోఫిషియంట్ ఏంటన్నా మనకి, y యొక్క కోఫిషియంట్ ఈజ్ f అనే వాల్యూ ఉంటుంది, ఆపోజిట్ నెంబర్ అనేది 0 అవుతుంది, అంటే 0 g అనే వాల్యూ ఈజ్ 0. y యాక్సిస్ అయితే 0, g వాల్యూకి 0 అవుతుంది. x యాక్సిస్ అంటే f వాల్యూ ఈజ్ 0. కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మనం సెంటర్ని దేంతో కంపేర్ చేసుకుంటామంటే సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ ఏంటమ్మా ఇక్కడ, x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దేంతో కంపేర్ చేస్తాం, 2g x యొక్క కోఫిషియంట్ ఈజ్ 2g, y యొక్క కోఫిషియంట్ ఈజ్ 2f అన్నమాట. ఇక్కడ పాసెస్ త్రూ x యాక్సిస్ అన్నాడు. x యాక్సిస్ అన్నప్పుడు x యొక్క కోఫిషియంట్ ఏముంది, g అనే కోఆర్డినేట్ ఉంది కదా. నెక్స్ట్ y యొక్క కోఆర్డినేట్ అంటే y యొక్క కోఫిషియంట్ ఏమవుతుంది నాన్న, f అనేది ఉంటుంది. మనకి ఇక్కడ x యాక్సిస్ అన్నాడు కాబట్టి x వాల్యూ ఉంటుంది, అంటే g వాల్యూ ఉంటుంది, f వాల్యూ అనేది 0 అన్నమాట. f వాల్యూ 0 తీసుకున్నాం, ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే 2 - 3 ఎందుకు చేయాలంటే c అనే కాన్స్టెంట్ ఉంది కదా, దా వేరియబుల్ని క్యాన్సిల్ చేస్తే మనకు ఆ 2 ఈక్వేషన్స్ ఉండి f, gలలో ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, అప్పుడు f వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే g వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్ అనేది డైరెక్ట్ f వాల్యూ 0 ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే 2 - 3 అంటే సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్లో ఏమి ఇచ్చాను ఇక్కడ 13 - 4g ప్లస్ 6f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 41 ప్లస్ 8g, నెక్స్ట్ వన్ 10f ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఈ 2 ఈక్వేషన్స్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ c క్యాన్సిల్. ఓకేనా, ఆపోజిట్ సైన్తో ఉన్నప్పుడు ఏమైతేనన్నా మనకి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 13 - 41 అంటే ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్కి ఏముంది నాన్న మనకి మైనస్ ఉంది, స్మాలెస్ట్ నెంబర్కి పాజిటివ్ ఉంది కాబట్టి ఇలా కన్సిడర్ చేసుకోండి. -41 ప్లస్ 13. ఓకేనా, 11 ఇక్కడ బారోయింగ్ 1 తీసుకుంటాం కాబట్టి 11లోకి కన్వర్ట్ అవుతుంది 1 అనేది. ఓకేనా, 11 - 3 ఏంటన్నా మనకి 8. ఓకేనా, 8. నెక్స్ట్ 1 ఇక్కడ ఏం మిగులుతుంది, 1 బారోయింగ్ వెళ్ళిపోయిన తర్వాత 3 మిగులుతుంది. 3 - 1 ఈజ్ 2. బిఫోర్ క్వశ్చన్లో కూడా సేమ్ యాజ్ ఇదే ఫైండ్ అవుట్ చేసాం మనం. ఏమొచ్చింది మనకి 28. మళ్ళీ 28 అనేది ఏంటన్నా మనకి నెగిటివ్ నెంబర్, ఎందుకంటే బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది, స్మాలెస్ట్ నెంబర్కి పాజిటివ్ ఉంది. ఓకేనా, అప్పుడు బిగ్గెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ మెన్షన్ చేయాలి. ఒకవేళ మనం చేసింది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలంటే ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయాలి. ఓకేనా, ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయాలంటే 8 + 3 ఎంత మనకి 11 అవుతుంది. 11 అంటే ఇక్కడ 1, ఇక్కడ పైలో 1. ఓకేనా, 2 + 1 ఈజ్ 3, 3 + 1 ఈజ్ 4, అంటే 41 అనేది వస్తుంది కదా.
41లోకి వెళ్ళి 13 తీస్తే 28, 28 ప్లస్ 13 యాడ్ చేస్తే 41. అంటే మనం చేసిన వాల్యూ కరెక్ట్ అనమాట. ఓకేనా, దానికి మైనస్ సింబల్ వచ్చింది కాబట్టి మైనస్ మెన్షన్ చేస్తాం దీనికి కూడా. ఓకేనా, ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఐడియా కోసం అంతే. మీరు డైరెక్ట్ సింప్లిఫై చేసి వాల్యూస్ చేస్తే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే జీరో మ్యాథ్స్ స్టూడెంట్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళకి అర్థం కావాలంటే ఈజీగా కన్వర్ట్ చేయడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్న. ఓకేనా, 13 మైనస్ 41 ఈజ్ ఏమొచ్చిందన్న మనకి -28. నెక్స్ట్ -4g మైనస్ 8g ఈజ్ -12g. ఓకేనా, 6f మైనస్ 10f ఈజ్ ఇక్కడ కూడా బిగ్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి 10లోకి వెళ్ళి 6ని సబ్ట్రాక్షన్ చేసి మైనస్ సింబల్ మెన్షన్ చేయాలి. 10 మైనస్ 6 ఈజ్ 4. ఏం 4 -4f ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇక్కడ అన్ని ఈక్వేషన్స్ యొక్క కోఫిషియన్స్ మైనస్ సింబల్స్లోనే ఉంది, ఈవెన్ నెంబర్స్తో ఉంది. ఇలా చేసినా వస్తుంది, డైరెక్ట్ మైనస్ కామన్ తీసినా వస్తుంది, ఏదంటే లీస్ట్ వాల్యూ ఏదైనా కామన్ తీసినా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ యొక్క కోఫిషియంట్ -4 ఉంది, లీస్ట్ వాల్యూ. మరి 4 అనేది 12 అనేది 4తో డివిజబుల్ అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ 28 అవుతుందా చెక్ చేసుకోవాలి. 4 7s are 28, 28 కూడా అవుతుంది కదా. మరి -4 అనేది కామన్ తీయచ్చు కదా. నేను -4 కామన్ తీస్తున్నా. -4 కామన్ తీస్తే 4 × 7 ఎంత అమ్మా? 4 7s are 28. ఓకేనా, ఏం 28 మైనస్ ఉంది కాబట్టి మైనస్ను కామన్ తీస్తే ఇక్కడ 7 అనేది దేంట్లో కన్వర్ట్ అవుతుంది? +7. నెక్స్ట్ ఇక్కడ -4 కామన్ తీస్తే 4 3s are. నెక్స్ట్ -4 ఈజ్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి +f. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ -4ని RHS సైడ్ పంపిస్తే ఏమి మిగులుతుందన్న మనకి 7 + 3g + f ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5th అని అనుకుందాం. ఓకేనా, ఈ 5thలో మనం ఎఫ్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, 0 అనేది. ఆ 0 అనేది 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే g అనే వాల్యూ వస్తుంది. g వచ్చిన తర్వాత fg వాల్యూస్ తీసుకెళ్ళి c అని ఎక్కడైతే ఉందో 2 ఈక్వేషన్స్ ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వస్తుంది. ఆ 3 పాయింట్స్ తీసుకెళ్ళి మనం సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అదే కాన్సైక్లిక్ మెథడ్ ఆర్ దానికి రిలేటెడ్ సమ్ అనమాట. అది 7 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా, ఇక్కడ ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది? 7 + 3g + 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్కడ నుండి? ఫ్రమ్ 4th ఈక్వేషన్ నుండి 0 అనేది పెట్టాను. ఓకేనా, ఇప్పుడు g వాల్యూ కావాలంటే ఈ కాన్స్టెంట్ని RHS సైడ్ పంపించండి. 3g ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది నాన్న? మనకి పాజిటివ్ ఉంది కాబట్టి అటు వెళ్తే -7. g ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందమ్మా మనకి? -7/3. ఓకేనా, ఇప్పుడు ఎఫ్ వాల్యూ వచ్చింది, g వాల్యూ వచ్చింది. ఈ 2 వాల్యూస్ తీసుకెళ్ళి క్యాలిక్యులేషన్ తక్కువ ఉన్న వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటిది అది? ఈక్వేషన్ నెంబర్ 2లో మినిమం వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. g, f వాల్యూస్ పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, 2లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వాల్యూస్ ఏమవుతుంది నాన్న మనకి? c అనే వాల్యూ వస్తుంది. ఓకేనా, 2 అనేది ఏంటి ఇక్కడ మనకి? 2 అనే ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 13 - 4g + 6f. ఓకేనా, 13 - 4g, g వాల్యూ ఎంత వచ్చింది అక్కడ? -7/3. ఓకేనా, నెక్స్ట్ ఎఫ్ వాల్యూ ఏమి ఇచ్చారన్నా మనకి? +6f, 6 × 0. c వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి +c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుందా? న్యూమరేటర్ డినామినేటర్ అవ్వదు కాబట్టి డైరెక్ట్ నోట్ చేసుకుందాం. 13 - × ఈజ్ +4 7s are 28/3. ఓకేనా, నెక్స్ట్ ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ 0, అవసరం లేదు. +c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండింటికి ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. మరి ఇవి రెండు డినామినేటర్స్ ఈక్వల్ అవ్వాలంటే దీనికి ఆపోజిట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 13 3s are 39. ఓకేనా, 39 + 28/3 +c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇప్పుడు c అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ కాన్స్టెంట్ నెంబర్స్ని యాడ్ చేసి RHS సైడ్ పంపించాలి. మనం RHS సైడ్ పంపిస్తే ఏమొస్తుంది మనకి? c వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం? g వాల్యూ f వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ 39 + 28 యాడ్ చేయండి. 39 + 28. ఓకేనా, 9 + 8 ప్లస్ కాబట్టి ఎడిషన్ సింబల్ పెట్టాలి. 9 + 8 ఈజ్ ఏంటమ్మా? 17. అంటే 7 ఇక్కడ పైల 1. ఓకేనా, 2 + 3 ఈజ్ 5, 5 + 1 ఈజ్ 6. ఓకేనా, 67. ఏమొచ్చింది మనకి? 67/3. ఓకేనా, 67/3 + c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ వాల్యూని RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న? పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది.
సి ఈజ్ ఈక్వల్స్ టు -67/3 ఓకేనా. ఇప్పుడు మనకి ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. ఆ 3 వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? ఈక్వేషన్ నెంబర్ 1లో. ఈక్వేషన్ నెంబర్ 1 అనేది ఏంటన్నా మనకి సర్కిల్ ఈక్వేషన్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఈక్వేషన్ ఏంటి? సర్కిల్ ఈక్వేషనే కదా, ఓకేనా. ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. జీ ఎఫ్ అండ్ సి వాల్యూస్ పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, ఓకేనా. ఈక్వేషన్ నెంబర్లో సబ్స్టిట్యూట్ చేస్తే x² + y² + 2g, g అనే వాల్యూ ఏంటమ్మా? -7/3 ఇంటూ x + 2f, f అనే వాల్యూ 0 ఇంటూ y ప్లస్ c అనేది ఏంటమ్మా? -67/3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ డినామినేటర్స్లో ఫస్ట్ 2 వాల్యూస్కి కోఫిషియంట్ డినామినేటర్ వాల్యూ ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. ఇక్కడ ఎనీథింగ్ ఇంటూ 0 is 0కి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూకి డినామినేటర్ వాల్యూ 3 ఉంది. అంటే ఓవరాల్గా డినామినేటర్లో ఏముంది నాన్న? మనకి 3 ఉంది కాబట్టి ఏ నెంబర్కి అయితే డినామినేటర్ లేదో ఆ నెంబర్స్కి ప్రోడక్ట్కి కన్వర్ట్ అవుతుంది, న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది ఎల్సిఎం అనేది, ఓకేనా. ఇప్పుడు దీన్ని నోట్ చేసుకుందాం. x² + y² -2 7 14/3x, ఎనీథింగ్ ఇంటూ 0 is 0, అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ -67/3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఎల్సిఎం చేయడం ఈజీ మనకి, ఓకేనా. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది నాన్న మనకి? చెక్ చేద్దాం. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా, దీనికి మల్టిప్లై అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 నెంబర్స్ ఉంది కాబట్టి 3 అనేది ఆపోజిట్ నెంబర్స్కి మల్టిప్లై అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది అన్న మనకి? 3x² + 3y² -14x నెక్స్ట్ -67/3 ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనకి ఎల్సిఎం చేసాం, ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ డినామినేటర్ వాల్యూని RHS సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి? 3x² + 3y² -14x -67 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్, ఓకేనా. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న సర్కిల్ ఈక్వేషన్ ఏంటమ్మా అంటే ఇది 3x² + 3y² -14x -67 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇచ్చిన కండిషన్స్ని అప్లై చేస్తూ ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అదేనే మనకి ఫైనల్ సర్కిల్ ఈక్వేషన్, ఓకేనా అమ్మా. దీనికి 7 మార్క్స్ కంపల్సరీ, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. ఓన్లీ అన్ని మేడం ఇంపార్టెంట్ అంటుందంటే ఏంటమ్మా అంటే మీకు బోర్డులో వచ్చే క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకా ఎక్సర్సైజ్ 1 అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ వైజ్గా ఎంసెట్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా అమ్మా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.